రైట్గా మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే విజయవాడ లబ్ధిపేటలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ వేదిక జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కంప్లీట్ అయినాయి. 1857 టెంపుల్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. 2214 టేకప్ చేశారు. ఇది పరిస్థితి. శ్రీవాణి పెట్టడం ద్వారా శ్రీవాణి ఎందుకు పెడుతున్నారు? శ్రీవాణి డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి అని చెప్పని పదే పదే మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు గారు. 20 మాసాలుగా శ్రీవాణిని కనిపిస్తున్నారు. అంటే ఎవరు సరైన ఆలోచన చేశారు, ఎవరు సరైనటువంటి ఈ కార్యక్రమం చేశారు అని చెప్పండి. విజయవాడలో వాళ్ళు కూలగొట్టినటువంటి ఆలయాల్ని 21/8/1 ఎండోమెంట్స్ మినిస్టర్ వెల్లంపల్లి గారు మిగతా పెద్దలందరితో కలిపి మొత్తం ప్రారంభించామన్నమాట. ఇది ప్రారంభోత్సవం. రామతీర్థంలో ఏదైతే రామతీర్థం గురించి డిప్యూటీ సీఎం గారు పదే పదే మాట్లాడుతున్నారు. శివుడి మన రాములు వారి యొక్క విగ్రహం ధ్వంసం చేసిన ఘటన ఆ టైంలో అంతా కోవిడ్ నడుస్తుంది. జనరల్గా రామతీర్థం టెంపుల్ ఏంటంటే అది కొండపైన ఉంటుంది, చాలా ఏకాంతంగా దేవాలయం ఉండడం, అది ఒక శివరాత్రికి మాత్రమే ఎక్కువగా ఆ టెంపుల్కి విశిష్టత ఉంటుందన్నమాట, ఆ రాముల గుడికి. ఆ టైంలో జరిగిన ఘటనకి బాధ్యులుగా మనం చర్యలు తీసుకున్న వ్యక్తికి వీళ్ళేమో పారితోషికం ఇస్తారు. కానీ వాస్తవం చెప్పాలంటే చాలా పురాతనమైన దేవాలయం అది శిథిలావస్థలో ఉంటే ఆ విగ్రహం ధ్వంసమైందని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానం చేత యాజ్టీస్గా గతంలో ఏదైతే రాముల వారి విగ్రహం ఉంటుందో అదే విగ్రహం తయారు చేసి 9 నెలల్లో కొండ మీద రాతి కట్టడం నిర్మించాం. దానికి దాదాపు సుమారు 3 కోట్ల వ్యయంతో రాతి కట్టడం కట్టి 9 నెలల్లో మళ్ళీ పండక్కి ఆ గుడి ఓపెన్ చేయాలని చెప్పి ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తే పదే 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 రామతీర్థం గురించి చెప్తుంటారు. చాలా బాధాకరం. ఎందుకంటే జరిగింది దురదృష్టక సంఘటన. అది చేసిన వ్యక్తిని పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ ఆ గుడి రాతి కట్టడం కొండ మీద కూడా ఒక ట్రాక్ పెట్టి పైన కొండ మీదకి 3 కోట్ల రూపాయలు పెట్టి గుడి నిర్మించి ప్రారంభిస్తే ఈ రోజుకి అపచారాన్ని వైసీపీ ప్రభుత్వం మీద వేయాలని చెప్పని తెగ ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళ హయాంలో కూల్చేసిన దేవాలయం ఒకటి కూడా కట్టింది లేదు. విజయవాడలో కూల్చినేయండి, ఇతర ఊళ్ళలో కూల్చినేయండి, ఎక్కడ కూడా దాని మీద చర్యలు ఉండవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎంత చక్కటి రాతి కట్టడంతో నిర్మించాం. అక్కడ నిర్మించి ప్రారంభిస్తే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద మన వైసీపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం ఏడవడం అనేది చాలా బాధాకరం. మంత్రి గారు కార్యక్రమం మర్చిపోయారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఒక మనిషిని గుర్తించారు. అక్కడ వాడు ఎవడంటే తెలుగుదేశానికి సంబంధించిన వాడికి 5 లక్షల రూపాయలు బహుమానం ఇచ్చారు సీఎంఆర్ఎఫ్ నుంచి. అదేంట్రా బాబు అని అంటే వైసీపీ కుట్ర. ఇది అంతర్వేది రథం సముద్ర తీరంలో అంతర్వేది దేవాలయం ఉంటుంది. కొంతమంది దొండగులు ఆ రథాన్ని అర్ధరాత్రి పూట దగ్ధం చేశారు. దాని మీద పోలీసు విచారణ జరిగింది. ఆ రోజు డిమాండ్ చేశారు ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు సిబిఐకి మీరు లెటర్ రాయండి, మేము తేలుస్తామని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క క్షణం ఆలోచించకుండా సిబిఐ దర్యాప్తు చేయించండి అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. ఈ రోజు వరకు స్పందన లేదు. మరి ఇప్పటికీ కూడా సోమవీర్రాజు గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా సరే అంతర్వేది రథం గురించి మాట్లాడతారు. ఎక్కడ తప్పు జరిగింది అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు పోలీస్ శాఖ ఎంక్వైరీ చేసింది. అదేవిధంగా సిబిఐకి రాసినప్పుడు సిబిఐ దాని మీద ఇంతవరకు ఈ రోజు వరకు కూడా కనీసం విచారణకు రాలేదు. కానీ 3 నెలల్లో సుమారు 100 రోజుల్లో ఏదైతే రథం దగ్ధమైందో అదే రథం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి ఆ రోజు ఆయన రథాన్ని ప్రారంభించారు. రథసప్తమికి రథం మళ్ళీ అందుబాటులోకి రావాలని చెప్పని వెంటనే దాన్ని ప్రారంభిస్తే ఇప్పటికీ అంతర్వేది అంటారు. అదే తాడేపల్లిగూడెంలో 2014 నుంచి 2019 లోపు దేవాదాయ శాఖ మంత్రిగా ఆ రోజు మాణిక్యాలరావు గారు ఉన్నారు. అతని నియోజకవర్గంలో రథం దగ్ధమైతే ఈ రోజు వరకు కూడా ఆ రథం మీద
చర్యలు లేవు, ఆ రథాన్ని పునర్నిర్మించిన పరిస్థితి కూడా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంతర్వేది రథం గతం కంటే కూడా అద్భుతంగా నిర్మించి మళ్ళీ రథం ఊరేగింపుకి ఏర్పాటు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నా. గట్టిగా ఎందుకు మాట్లాడతారంటే ఆయనే మంత్రిగా ఉన్నారు. నెక్స్ట్ గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి. గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడికి శిథిలావస్థలో ఉన్నటువంటి ఆలయంలో దాన్ని సీఎం CGF నుంచి ₹1 కోటి డబ్బులు ఇచ్చి మనం అభివృద్ధి చేసాం. ఇప్పుడు దానికి ఒక్క నిమిషం, దాన్ని ఇప్పుడు ఏం చేశారంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఎంపీ, మంత్రి, చాలామంది నగరంలో ఉన్న నాయకులు అందరూ కలిసి గల్ఫ్ ఫోర్స్ పెడతానికి 40 ఎకరాలని కబ్జా చేయడానికి చూశారు. ఆ స్థలం దానం చేసినప్పుడు దానం చేసినటువంటి స్వామి బంటుమిల్లి దగ్గర ఒక గ్రామంలో ఉంటాడు. ఆయన రాసినటువంటి మాటలు ఏంటంటే, గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి ధూపదీప నైవేద్యాలు చేయాలని, వేద అర్చకులకి వేదాధ్యయనం చేసేటటువంటి వాళ్ళకి ప్రోత్సాహకం ఇవ్వాలని, అర్చకుల యొక్క జీతభత్యాలు ఇవ్వాలని చెప్పని రాస్తే దాన్ని ఎగ్జిబిషన్ పెట్టి దాంట్లో గోల్ఫ్ కోర్స్ పెట్టాలని చెప్పని ఒక రకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారంటే వీళ్ళు హిందూ మతం గురించి మాట్లాడతారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాను. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్లో ఎక్కడెక్కడైతే గుళ్ళు కట్టారో, ఎక్కడెక్కడైతే స్వామివారి దేవస్థానాలు నిర్మించారో, నెక్స్ట్ అనేక ప్రాంతాల్లో ఒరిస్సా, అలాగే మనం ఇక్కడ అమరావతి వెళ్తుంటే కూడా పూర్తి చేసాం మనం. హైదరాబాదు, భువనేశ్వర్. నెక్స్ట్ వెళ్ళిపోమ్మా. నెక్స్ట్ వీడియో వచ్చిందా? పెట్టేసి బాబు ప్లే చేయమా. స్టార్ట్. సౌండ్ రావట్లేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు అని చెప్పని జీవో ఇచ్చారో, ఆ జీవోలు రద్దు చేస్తా అని చెప్పని ఒక చర్చిలో 2009 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు, మన అసెంబ్లీలో నేను వెంకటేశ్వర స్వామిని నేను అలా మాట్లాడినని చెప్పిన వ్యక్తి, మరి ఇది అతను మాట్లాడారంటే చర్చిలో మాట్లాడిన మాటలు మర్చిపోయినట్టుకున్నాడు ఆయన. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా 746 కానీ 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తాయి ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అన్నారుగా, మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తారు కూడా.